పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్స్టాలో వచ్చే రిక్వెస్ట్లు ఎలాంటివి మరి? అవి అడమని వస్తాయి. కామెంట్లో పెట్టేది కామెంట్లో చూసి అంటే మేము రెస్పాండ్ అవ్వం రిప్లై అయ్యాం కదా, అవే ఇన్బాక్స్లో పెడతారు మెసేజ్. పిచ్చి పిచ్చిగా పెడతారు, అంతా గలీజ్గా పెడుతుర్రు. కొందరు మంచిగా పెడుతుర్రు, కొందరు అక్క బాగున్నాయి అట్లా ఇట్లా పెడుతుర్రు, కొందరు మరి అనని మాటలు పెడుతుర్రు. మరి మేము ఓపెన్ చేసి మా ఐడిని ఓపెన్ చేసి మాకు ఆడ పెట్టు అని మేము చెప్పినామా? చూడకుంటే చూడద్దు కదా అక్క, లైక్ కొట్టకు, చూడకు, నువ్వు అసలు మా ఐడియా తీయకు అంటే ఈ జనాలకు అర్థం కాని ముచ్చట ఏంటంటే ఇన్స్టాలో ఇంతకంటే బూతులు మాట్లాడుతూ గలీజ్గా వీడియోలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కాకుండా ఏదో స్లాంగ్ మనం యూజ్ చేసే పల్లెటూరులో యూజ్ చేసే స్లాంగ్ మేము యూజ్ చేసి పాటలు పాడితే వాళ్ళకి నచ్చలేదు. జస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం పాడితే వాళ్ళకి నచ్చలేదు. ఏదో తప్పులు మేమే చేసినట్టు, నేరాలు ఘోరాలు చేసినట్టు మమ్మల్ని వేసుకుంటున్నారు. నేరాలు ఘోరాలు ఇంతకంటే ఘోరంగా చేసిన వాళ్ళు ఉన్నారక్క. గలీజ్గా బూతులు యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకోకుండా మా మీద పడితే ఏమొస్తుంది అలా? ఇంకా ఏదో ఒక రోజు టైం వస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళము, తల్లి, బిడ్డలు, అక్కలు అందరు ఉంటారు, చెల్లెళ్ళు. ఒక ఆడపిల్లని అనే ముందు ఆలోచించాను అక్క. మేము మరీ టూ మచ్ ఇచ్చేస్తే అన్న ఒక ఇది ఉంటుంది. ఒక ఆడపిల్లి పరిస్థితి తెలుసుకుంది, ఏం తెలుసుకుంది, అట్లా పెడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, మా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు రిలీజ్ అయ్యి ఇన్స్టాలో మెసేజ్ చేసారు. అది నచ్చింది. ఏమని? బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళే. అక్క ఇంతకు ముందు మీకు బ్యాడ్ కామెంట్ పెట్టినాం, ఇప్పుడు మాకు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, శివన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు మీ ప్రాబ్లమ్స్ ఏందో తెలిసినాయి అక్క. సారీ అక్క, మీరు ఇంత బాధపడి బయటకు వచ్చారని మాకు తెలియదు, బ్యాడ్ కామెంట్ పెట్టినందుకు సారీ అని చెప్పేసి అన్నారు. ఇంకో అన్న 1000 హెల్ప్ చేసిండి మీకు. ఆ బ్యాడ్ కామెంట్ పెట్టినో తెలియదు కానీ పాపం అన్న కూడా అక్క మీ ఫ్రెండ్ ఈమెకి చెప్పినాం, ఫ్రెండ్ నెంబర్ పంపి అక్క హెల్ప్ చేస్తా అని 1000 రూపీస్ హెల్ప్ చేసి. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి నెగిటివ్ కూడా కొంచెం కవర్ అవుతూ వచ్చేస్తుంది. అయితే కొందరు అర్థం చేసుకునేటోళ్ళు, ఇంకా అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా అనని మాటలు కూడా అంటారు. మీ ఫ్రెండ్స్లలో ఎలా ఉంది మరి? ఇప్పుడు కామెంట్స్ చూసుకున్నావు ఎప్పుడైనా? ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు కామెంట్స్ ఏం పట్టించుకోకుండా చెప్తారు. సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, మొత్తం ఫుల్ అందరు సపోర్ట్ చేస్తారు. అందరు సపోర్ట్. ఈ కామెంట్ల వల్ల బాధపడుతుంది. అదే హైదరాబాద్ లో అయితే ఎట్లుంటది తెలుసా? చూసుకున్నావు కామెంట్స్ చూడు అని అంటారు. మాకు అట్లా లేదు. మాకు ఫోన్ చేసి కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి, నువ్వేం పట్టించుకోకు అంటే మేమే చెప్పినాం కొందరికి, అబ్బా అన్నకి ఇట్లా వస్తున్నాయి అబ్బా ఇట్లా అంటే పట్టించుకోవద్దిగా, ఎల్లిర్రు రంగంలోకి దిగుడు అంటే గట్టిగా దిగాలి, అవన్నీ పట్టించుకోవద్దని చెప్పారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది మరి? ఇంటర్వ్యూ ఖర్చుడు పోవడం మేము దిగుతలేము, మాకేం తెలుస్తుంది. ఎప్పుడు ఎక్కడ పోలే హైదరాబాద్ లో? అంటే ట్యాంక్ బండ్ ఒకటే తెలుసు. అదొకటి తెలుసు, తిరిగిన గట్టే పోతాం. ఎందుకు? అదొకటి తెలుసు మాకు. అదొకటి తెలుసు కాబట్టి మరి తిరిగే పరిస్థితి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినామా పోవాలి, మళ్ళీ అంతే. ఏ నైట్ అయినా సరే వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఏమైనా షూట్స్ ఉంటే, రికార్డింగ్ ఉంటే వస్తూ ఉంటారు. ఇప్పుడు రికార్డింగ్ చేసాక కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తూ అలాంటివి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఉన్నాయి. 3 పాటలు తీసుకొని కూడా పైసలు ఇవ్వలేరు ఒక వ్యక్తి. స్టార్టింగ్ లోనా? సొంత సేకరణ సాంగ్స్ తీసుకొని మనీ ఇవ్వాలి. సరే అన్న, ఇప్పటికైనా ఇంటర్వ్యూ చూసి నాకు పైసలు కొడతావని ఆశతో ఎదురు చూస్తున్నా. పంపి అయితే లింక్. రియల్ గా అక్క ఎన్ని రోజులు ఫోన్ చేసి అన్న పంపు అన్న కూడా పంపలేదు. 3 పాటలు అంటే ఇక మాటల ఎంతో అంత కష్టం పడ్డది అంతా ఉంటది కదా. సొంత సేకరణ సాంగ్స్ 3. అది ఎక్కువ బాధ ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఆపినవాడు ఇప్పుడు వేరే ఛానళ్ళకి ఇచ్చిన వాడికి నాకు కొంచెం ఇది అవుతుండే. అవును, నమ్మి ఇచ్చిన అన్న, ప్లీజ్ అన్న, నీ పేరు కూడా చెప్తలేను కానీ ఈ ఇంటర్వ్యూ చూసాను నువ్వు పైసలు కొడతావని అనుకుంటున్నా, నీ ఇష్టం అన్నీ. ఈ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు ఇప్పుడు? 46, 37. పెరుగుతారా తగ్గుతారా? పెరుగుతారు. ఓకే, ఫైనల్ గా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కానీ ఫాలోవర్స్ కానీ ఎవరికైనా ఏం చెప్తారు మీరు? కామెంట్స్ ఆపేయరు అంతే. సపోర్ట్ చేస్తే లేకపోతే ఫరక్ పడదు మీ సపోర్ట్ మాకు, కానీ నెగిటివ్ కామెంట్స్. ఓకే, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారా ఇద్దరు? చేసుకుంటాం. ఎలాంటి అబ్బాయి కావాలి? అంతే, మా ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఏ ఆడపిల్లని అడిగినా కూడా కొంచెం ఇదే ముచ్చట చెప్తారు, అర్థం చేసుకోవాలి, మమ్మల్ని చూసుకునే చాలా ఆస్తులు అవసరం లేదు, పాస్తులు అవసరం లేదు, మా కార్లు బంగ్లాలు ఏం అవసరం లేదు, మంచి మనసు ఉండాలి, గుడిచెలు ఉండాలా, ఇవన్నీ చెప్తారు. అవన్నీ ఏం ముచ్చట్లేవు మాకు. మంచి చూసుకుంటే చాలు, మమ్మల్ని అర్థం చేసుకోండి, ఏం లేదు. తిండి పెట్టకపోయినా పర్లేదు, మేమే సంపాదించుకుంటా. పాట ఉంటే చాలు, మాకు తిండి అవసరం లేదు. నువ్వు కంటిన్యూ పొద్దు నుంచి నైట్ దాకా లేకపోతే 2 days కంటిన్యూ పాటలు పాడిపి, తిండి గుర్తురాదు మాకు. మేము ఇంటర్వ్యూలకు తిరిగి నుంచి ఒకటే పూట తింటున్నాం, నైట్కి. పొద్దున్న నుంచి నైట్కి ఒకటే పూట. 6 ఇంటర్వ్యూలు అయిపోయినాయి, 6 ఇంటర్వ్యూలల్లో ఒకటే పూట తిన్నాం.
ఎన్ని రోజులు ఇంటర్వ్యూ ఉంటే అన్ని రోజులు ఒకటే పూట నైట్కి తిని పడుకుంటుంటాం. ఎందుకు అట్లా? ఇక వచ్చి తిని క్రమంలో అబ్బా అంటే మాకేందంటే వెళ్ళిపోవాలి మేము చేసుకొని. ఆ డెడికేషన్ అంటారా? కొన్ని ఉంటే ఎటన్నా తిరిగి ఏడన్నా మంచిగా తిని మంచిది కావచ్చు కదా అక్క. అవి లేవు. ఫ్రీ బస్ మాది. ఎందుకంటే మేము మా టాలెంట్ కోసం వచ్చినాం కాబట్టి. ఏంటంటే ఫ్రీ ఫ్రీ బస్ కి వచ్చుడు. ఓకే, నిజంగా ఖర్చులు దానిలో మిగిలిపోతున్నాయి కదా, అసలు సేఫ్ అయిపోతుంది ఫ్రీ బస్ వల్ల. అని మొన్న నుంచి వస్తున్నాం. మన ఫ్రీ బస్సులు లేక టైం అవుతుందని మేము సొంత ఛార్జ్ పెట్టుకొని వచ్చినాం. ఓకే, సాంగ్స్ ఏమన్నా వాడతారా? ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు భూమల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావో కొడుక, ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, బస్సు వద్దు బండ్లు వద్దు అయ్యా సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు, నన్ను ఇడిసబెడితే నడిసి నేను ఓత సారు, ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో. సూపర్ వాడు, మైక్ అవసరం లేదనుకుంటా అసలు జనాలలో వదిలేస్తే కదా. అంటే మా పేరెంట్ సాంగ్ పాడతాం ఇంకోటి. ఓకే. చక్కని పోరిని చూసి సంకలు గుద్దుకొని పోతే సర్పంచు బిడ్డవని సావగొట్టి పండ పెడితే సిగ్గన్నా లేదారా కోడా, అది అద్దన్నా వడ్డవురా ఎంట, తింపి తింపి వడ్డరు నీ ఇంట, ఎటు కాకుండా అయిందిరా నీ పంట. మధ్యలో టురుడు టురుడు ఏంటి? ఓకే, నెక్స్ట్ ఇది శనిగ చంద్రలీల వాడి అది పార్ట్ 3 పాడబోతున్నాం. అది కూడా పేరు రాసినాం. ఒకసారి అది కూడా. బంగుల మీద నిలవాడి నిన్నే చూతిరో నా పోడా గంగయ్య, నిన్నే చూతిరో నా పోడా గంగయ్య, సూతే సూతివి గాని ఓలను చూతివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటినే నా పోరి గంగమ్మ, శనిగ చేల నిలవాడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల, సేతులియనితో నాకు సెల్లెళ్ళున్నారో బాయదారి మల్లేశ, సెల్లెళ్ళున్నారో బాయదారి మల్లేశ. అంతేనా? థ్యాంక్ యూ సంతోష్ అన్న, అంటే మాకు ఛాయిస్ ఇచ్చిండు అన్నట్టు. సంతోష్ అన్న ఇది పేరు పార్ట్ 3 వాడుతున్నాం మేము, పేరడి సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్, మీతో ఉండాలా ట్రైనింగ్ అని చెప్పిండు. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చూసారుగా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.